హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. వీరాలో కోపం, అసహనం చూస్తుంటే విశిష్టకి అన్నోన్ నెంబర్తో ఒకరోజు చేసిన చాట్ గుర్తొచ్చింది. అందులో అన్నోన్ నెంబర్కి విశిష్ట ఇలా చెప్పింది: వీరా కోపం, యారగెన్సీ, ఈగో అన్నీ చూస్తూ కూర్చోవడం తన వల్ల కాదని, అంత అవసరం తనకి లేదని చెప్పింది. సరే, వీరా ఒక చిన్న పిల్లాడు అనుకో, నువ్వు తనకి తల్లిలాగా మారు. ఒక తల్లి తన బిడ్డ ఎంత అల్లరి చేసినా ఎలా భరిస్తుంది అనేది నీకు తెలుసు. నేను చెప్పడం చాలా ఈజీ, అందుకోసం నువ్వు చాలా కష్టపడాలి. సహనం ఎంత చేదుగా ఉంటుందో ఫలితం అంత తీయగా ఉంటుంది. అండ్ ఫైనల్గా వీరాకి తల్లి ప్రేమ తెలియదు, తండ్రి ఆలన పాలన ఎలా ఉంటుందో కూడా తెలియదు. అలాంటి వాడు ఏది లెక్క చేయడు, ఎవరికి సరిగా రెస్పాండ్ అవ్వడు. గుర్తుపెట్టుకో విసి, నీ కర్తవ్యం నీకు తెలుసు. ఇదంతా గుర్తు చేసుకుని విశిష్ట ఐమూలగా చూసింది. ఓకే విసి, కమాన్, మనకి అంత టైం లేదు అనుకుంటూ వీరా పక్కన కూర్చుని తన మీద చేయి వేసింది. వీరా కళ్ళు తెరిచి ఏంటి అని అడిగాడు సీరియస్గా. ఒకసారి లేవండి అన్నది నవ్వుతూ. వీరా లేచి అనగానే నోరు తెరవండి. ఎందుకు అంటూ తెరవగానే తన నోట్లో రోటీ పెట్టేసి తినండి అన్నది. వీరా ఏం మాట్లాడకుండా తింటుంటే తను మొత్తం తినిపించింది. వీరాకి ఎక్కిళ్ళు వస్తుంటే మంచినీళ్ళిచ్చి ఖాళీ అన్నవాళ్ళు మిమ్మల్ని తలుచుకుంటున్నారు అన్నది. వీరా వాటర్ తాగేసి నన్నెవరు తలుచుకోరు జాన్, అవసరమైతే తిట్టుకుంటారు, ఎందుకంటే నేను ఎవరికి నచ్చను అన్నాడు సీరియస్గా. ఆ మాటకి విశిష్ట కళ్ళలో నీళ్లు తిరిగాయి. వెంటనే పైకి లేచి కళ్ళు తుడుచుకుని అందరి సంగతి ఏమో కానీ కాళీ అన్నకి, సింహ అన్నకి మీరంటే ఇష్టం అన్నది. వీరా ఏం మాట్లాడకుండా ఉండేసరికి మీకు కోపం రాదంటే ఒకటి అడగనా? కోపం వస్తుంది అని తెలిసి ఇంకా అడగటం దేనికి అంటూ అటు తిరిగి పడుకున్నాడు. విశిష్ట తన పక్కనే పడుకుని ఇంకోవైపు తిరిగి, మీరు ఎందుకు ఎప్పుడు అలా సీరియస్గా ఉంటారు? అసలు నవ్వరా, లేకపోతే నవ్వు వచ్చినా ఆపుకుంటారా? ఇలా అడుగుతూ ఉంటే దట్ సైడ్ నుంచి నో ఆన్సర్. దెబ్బకి లేచి చూసేసరికి డాన్ బాబు మంచి స్లీప్లో ఉన్నాడు. విశిష్ట నెమ్మదిగా లేచి వీరా దగ్గరకు వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చుని, ఏంటి డాన్ బాబు, అలసిపోయావా? అవునులే, ఎంతో రిస్క్ చేసి నన్ను కాపాడావు. నువ్వు ఎవరికి నచ్చవా? అది ఇప్పుడు మాత్రమే, బట్ ఫ్యూచర్లో నేను అందరికీ నచ్చేలా చేస్తాను అంటూ జుట్టు నిమిరింది. అబ్బా, చిట్టి అన్నట్టు నిజంగా మా పేనే, లేకపోతే నిద్రలో కూడా అంత సీరియస్నెస్ ఏంటి? నార్మల్గా పడుకోవచ్చు కదా. ఏంటో, నాకు ఇష్టం లేకపోయినా నా ప్రమేయం లేకుండానే తాళి కట్టేశావు. నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉండాలి అంటావు. ఎలా వేగాలి నీతో? చెప్పు. ఒకటి మాత్రం నిజం, ఇవాళ నీ ధైర్యం, తెగింపుకి నేను ఫిదా మై డియర్ డాన్ అంటూ బుగ్గలాగి వెళ్ళి పడుకుంది. తెల్లవారు జామున దబదబా తలుపులు బాదుతుంటే విశిష్టకి మెలకు వచ్చింది. లేచి చూసేసరికి షటోరా ఇంకా తన చెల్లెళ్ళు. వాన ఇంకా పెరిగినట్లుంది. హాయ్, గుడ్ మార్నింగ్ షటోరా అంటూ నవ్వింది విశిష్ట. షటోరా చెల్లెలిద్దరూ విశిష్టని కన్ను ఆర్పకుండా అలాగే చూస్తుంటే, దీదీ, రాత్రి వచ్చిన గాలి వానకి డిపార్ట్మెంట్ ఆఫీస్కి వెళ్ళే దారి దగ్గర వాన నీరు చేరింది. చెట్లు కూడా అడ్డం పడిపోయాయి. మీరు ఎటూ వెళ్ళటానికి లేదు అనగానే, అయ్యో, ఆ రూట్ తప్పించి వేరే దారి లేదా అని అడిగింది కంగారుగా. లేదు దీదీ, అది కాక వాన ఇంకా పెద్దదయ్యింది. ఎంత కాదన్నా తగ్గటానికి ఇంకో 2-3 రోజులు పడుతుంది అనగానే విశిష్ట డల్ అయిపోయింది. అది చూసి షటోరా, సరే దీదీ, మీరు బాధపడకండి, మీకు కాఫీ తాగే అలవాటు ఉందేమో, మాకిక్కడ పాలు దొరుకుతాయి కానీ వాన కదా అందుకే రాలేదు. ఇదిగో వేడి నీళ్ళు ఇంకా ఒక 3 మట్టి ముంతలు చిన్న చిన్నవి ఒక ప్లేట్లో పెట్టి కాసేపు ఆగి తినడానికి తీసుకొస్తా అంటూ వెళ్ళిపోయాడు. అతని చెల్లెళ్ళు విశిష్టనే చూస్తూ వెళ్ళిపోయారు. వీరా ఇంకా లేవలేదు. ఇప్పుడెలా? అమ్మ నాన్న ఫోన్ లిఫ్ట్ చేయలేదు, ఎలా ఉన్నారో అనుకుంటూ బయటకు వెళ్ళింది. చెట్ల మధ్యలో నుండి స్వాతి ముత్యాల్లా కురుస్తున్న వానని చూస్తుంటే తనకి డ్యాన్స్ చేయాలి అనిపించింది. ఇంకో డ్రెస్ ఉంది కానీ వద్దులే, ఎవరైనా చూస్తే బాగోదు అనుకుంటూ అక్కడే కూర్చుంది వానని చూస్తూ. కాసేపటికి డాన్ బాబు లేచి వచ్చి, జాన్ రెడీనా, ఇంకా బయలుదేరదామా అని అడిగాడు. ఎక్కడికి అంటూ మ్యాటర్ చెప్పింది. గాడిద గుడ్డేం కాదు, రాత్రి అంటే చీకటి, దారి కనపడదని ఆగాము, ఇంకా ఆగే సమస్యే లేదు, పద అంటూ బయటకు వెళ్ళగానే వాన ఫుల్గా పడి
తల తడవగానే లోపలికి వచ్చి చిరాగ్గా ఆకాశం వైపు చూశాడు. ఇంచు కూడా కదలని డీడీ పాప తననే చూస్తూ నవ్వి, మీకు వాన్ అంటేనే గిట్టదు, ఇంకా తుఫాన్లో ఎలా వెళ్తారు అని అడిగింది నవ్వుతూ. అసలు ఇదంతా నీ వల్లనే అంటూ విశిష్ట వైపు కోపంగా చూసి లోపలికి వెళ్ళి తల తుడుచుకున్నాడు. విశిష్ట లోపలికి వచ్చి, ఏంటి నా వల్ల? ఏంటి? రాత్రి నుంచి చూస్తున్నా, చూడబోతే వాన పడటం కూడా నా వల్లనే అన్నట్టున్నారు. ఇంకోసారి నన్ను ఏదైనా అంటే మాత్రం అని ఆగిపోయింది వీరా చూసిన చూపుకి. ఏంటి ఆగిపోయావు? ఏదో అంటున్నావు, నిన్ను ఏమైనా అంటే ఏం చేస్తావు అని అడిగాడు తన వైపే చూస్తూ. ఏం చేస్తానో ఇంకా డిసైడ్ అవ్వలేదు, కానీ ఏదో ఒకటి మాత్రం చేస్తా అంటూ షటోర తెచ్చిన గ్రీన్ టీ కలిపింది ఇద్దరికి. అది చూసి వీరా, నాకు అలవాట్లేదు. అలవాటు చేసుకుంటే వస్తుంది, రాత్రి నేను తినిపిస్తే ఎందుకు తిన్నారు, ఇది అంతే అంటూ వీరా చేయి చాపి చేతిలో గ్లాస్ పెట్టింది. తను మాత్రం బయటకు వెళ్ళి వాన చూస్తూ ఆహా అంటూ కళ్ళార్పుతూ ఆస్వాదిస్తూ తాగుతుంటే వీరా వచ్చి తన ఎదురుగా కూర్చుని తనని ఓ చూపు చూసి తల అడ్డంగా తిప్పి మొదటి సిప్ చేశాడు. తేనె తీయదనం, నిమ్మ పులుపు, టీ ఆకుల వగరు కలిపి అదోలా అనిపించింది. అంటే డాన్ బాబు ఫస్ట్ టైం కదా తాగేది. ఆముదం తాగినట్లు ఫేస్ పెట్టేసరికి, డాన్ గారు ఒక్క నిమిషం అంటూ లోపలికి వెళ్ళి స్పూన్తో తేనె ఇచ్చి వీరా చేతికిచ్చి, ఇది టేస్ట్ చేయండి అన్నది. తేనె ఎందుకు ఇప్పుడు? అబ్బా, ప్రశ్నలు అడగకుండా చెప్పింది చెయ్యండి అంటూ నోటి దగ్గర స్పూన్ పెట్టింది. వీరా అది తాగేశాక, ఇప్పుడు అదే ఫ్లేవర్తో టీ తాగండి అన్నది. వీరా ఏం మాట్లాడకుండా టీ తాగేశాడు. ఎలా ఉంది, బాగుంది కదా అని అడిగింది నవ్వుతూ. వీరాకి ఆ నవ్వు చూస్తే మనసుకి ఏదో తెలియని హాయి ఫీలింగ్ తెలియడం లేదు, కానీ విశిష్ట నవ్వితే చూడాలనిపిస్తూ ఉంటుంది. మన రైటర్ పాప మరి నవ్వించే పనులు చెయ్యాలి నువ్వు, అయ్యో అనుకున్నది. అది సరే, నువ్వు రాత్రి నా దగ్గరకు వచ్చి ఏంటి చెప్తున్నావు అని అడిగాడు తన వైపే తీక్షణంగా చూస్తూ. నేనా? ఏం చెప్పాను? వినేశాడా? ఓ మై గాడ్. ఏమో ఏదో చెప్పావు, నిద్రమత్తులో వినపడలేదు. ఓహ్, థ్యాంక్ గాడ్. అది మరి మీరు ఎందుకు నవ్వరు, ఎందుకు ఫేస్ ఇలా పెడతారు అంటూ సేమ్ వీరా పెట్టినట్టుగా సీరియస్గా పెట్టింది. నా ఫేసే అంతా, అయితే నీకేంటి నష్టం? నాకు నయ్యా పైసా నష్టం లేదు, కానీ మీరు ఏమన్నారు రాత్రి? నేను ఎవరికి నచ్చను అనే కదా. ఇంత సీరియస్గా ఉంటే ఎవరికి నచ్చరు, ఒకసారి నవ్వి చూడండి, అందరికీ నచ్చుతారు అన్నది నవ్వుతూ. ఇప్పుడు నేను ఎవరికి నచ్చాలి? షూ, అలా అంటే ఎలా? సరే అడిగారు కాబట్టి చెప్తున్నా, నాకు నచ్చాలి కదా అంటూ సిగ్గుపడింది. యాక్టింగేలే జాన్. ఇప్పుడు నవ్వమంటావు, తరువాత అన్నీ మానేసి కష్టపడి బతకాలంటావు, అంతేనా? అయ్యో డాన్ బాబు, అలా ఎందుకు అంటాను? మీరు నవ్వితే చూడాలనుంది, అందుకు అడుగుతున్నా. ఎహె, అసలే వాన, ఎప్పుడు సిటీకి వెళ్తాం, ఎప్పుడు ఆ రాజస్థాన్ వల్ల విలువైన వస్తువులు కొట్టేస్తామని నేను ఆలోచిస్తుంటే నువ్వు ఒకదానివి అన్నాడు సీరియస్గా. ఏంటి, ఇంత జరిగినా మీరు ఆ విషయం మర్చిపోలేదా అని అడిగింది ఆశ్చర్యంగా. వీర పైకి లేచి, ఏంటి మర్చిపోయేది, మన లైఫ్ సెటిల్ అవుతుంది, అంత ఈజీగా ఎలా మర్చిపోతాను అన్నాడు సీరియస్గా. అది కాదు, దానికోసమే కదా ఆ సూరజ్ అంకుల్ నన్ను కిడ్నాప్ చేశాడు, దానికోసమే కదా సమీర్ అన్న చావు వరకు వెళ్ళి వచ్చాడు. అదే అంటున్నా, అంత రిస్క్ ఉంది కాబట్టే దాని వాల్యూ తెలుస్తోంది. మమ్మల్ని కాపాడటానికి మీరు, అంటే మా వెనుక వీరా ఉండబట్టి సేఫ్. మరి మీరు అక్కడ ఇరుక్కుంటే మిమ్మల్ని ఎవరు కాపాడేది అని అడిగింది కంగారుగా. నన్ను ఎవడు ఏమి చేయలేడు అలా ఎప్పుడు అనుకోకండి. మీకంటే తోపు లేరనుకుంటే అది మీ అహంకారమైనా అయి ఉంటుంది, లేక అమాయకత్వమైనా అవ్వచ్చు. అయితే ఏమంటావు? మీరు దొరికే ఛాన్స్ ఉంది అంటున్నా. సరే, దొరకపోతే నువ్వు నాకు సొంతం అవుతావా? విశిష్ట ఒక్క నిమిషం షేక్ అయ్యింది. జాన్, నిన్నే బెట్ కడతావా? దీన్ని బెట్ అంటారా? మరి ఏమంటారో నువ్వే చెప్పు. విశిష్ట కొంచెం సేపు ఆలోచించి, సరే ఇలా కాదు, కానీ మీరు వెళ్ళి సక్సెస్గా తిరిగి వస్తే మీరు ఏది చెప్తే అది చేస్తా. అలా కాకుండా ఒకవేళ మీరు దొరికితే మాత్రం నేను చెప్పినట్లు మీరు చేయాలి. ఇంక వాళ్ళకి దొరికితే చంపేస్తారు, నీకెక్కడ కనపడతాను నువ్వు చెప్పింది చేయడానికి? మీరే అన్నారుగా మిమ్మల్ని ఎవరు పట్టుకోలేరని.
నువ్వన్నావుగా నాకన్నా తోపు నువ్వని. అయ్యా నేనెక్కడ అన్నాను అంటూ మూతి ముడిచింది. వీర తనని తలుపుకి లాక్ చేసి, ఏంటి జాన్, నాతోనే గేమ్స్ ఆడుతున్నావా? అంటూ వీర కళ్ళలోకి చూసింది. వీర విశిష్టకి దగ్గరగా వచ్చి, ఇక్కడి నుంచి వెళ్ళాక నేను రెండే రోజుల్లో అవి తీసుకొస్తా. నువ్వు నాతో వచ్చేయాలి. ఒకవేళ నేను వాళ్ళకి దొరికిపోతే ఎలాగోలా తప్పించుకుని నీ దగ్గరకు వస్తా. నువ్వు ఎలా చేయమంటే అలా చేస్తా అంటూ తనని హక్ చేసుకున్నాడు. విశిష్ట తల కొట్టుకుంటూ నోటు ఇచ్చి బాగా ఎక్కువైంది అనుకుంది. రండి రండి యూకేకి వెళ్దాం. రామ్స్. సిద్ధు సీరియస్గా వర్క్ చేసుకుంటుంటే ఎక్స్క్యూజ్ మీ సార్ అని వినపడి ఎస్ కమిన్ అన్నాడు. సోనా లోపలికి వచ్చి ఇయర్ రింగ్ సెట్ తన ముందు పెట్టి, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్, అనిరుద్ధ్ గారు చెప్పేంత వరకు నాకు తెలియదు మీరు ఇవి బై మిస్టేక్ ఇచ్చారని అన్నది. అందుకని తిరిగి ఇచ్చేసావా? అవసరం లేదు. తెలిసి ఇచ్చినా తెలియక ఇచ్చినా గిఫ్టే. అంత కాస్ట్లీ గిఫ్ట్స్ ఇచ్చేంత మనసు మీకున్నా వాటి వాల్యూ తెలిసాక తీసుకోవడం నా తప్పే అవుతుంది. సారీ సార్ అంటూ వెళ్ళిపోయింది. రియల్లీ సోనా, ప్రాజెక్ట్ సక్సెస్ అవుతోంది అంటే నీ వల్లనే. అండ్ ఇవి నీవి కాదని తిరిగి ఇచ్చావు చూడు. యు ఆర్ గ్రేట్. డాడ్తో మాట్లాడి నిన్ను టీఎల్ నుండి ప్రాజెక్ట్ మేనేజర్గా ప్రమోట్ చేస్తా అనుకున్నాడు. సోనా తన ప్లేస్ దగ్గరికి వెళ్ళేసరికి వైషు సోనాని చూసి, సీ దిస్ వన్ సోనా అంటూ ల్యాపీలో ప్రాజెక్ట్కి సంబంధించిన ఫైల్ చూపిస్తూ, ఓపెన్ చేస్తే ఫైల్ సీక్వెల్ మారింది అండ్ మ్యాడిఫైడ్ డేట్ ఇవాళ ఉంది. నువ్వేమైనా చేంజ్ చేసావా అని అడిగింది. లేదే, నేను ఇవాళ ఇంకా మన ప్రాజెక్ట్ వరకు రాలేదు వైషు అన్నది ఆశ్చర్యంగా. మరేలా? నేను వర్క్లో ఏదో డౌట్ వచ్చి నీ ల్యాపీలో చూసా. అయినా ఆ ఫోల్డర్ పాస్వర్డ్ మన ఇద్దరికే కదా తెలుసు, ఇంకెవరు మాడిఫై చేసినట్టు అన్నది సీరియస్గా. సోనా ఆలోచిస్తూ, నా ల్యాపీని ఎవరు టచ్ చేయరు, అఫ్కోర్స్ నీకు మాత్రమే ఆ ఛాన్స్ ఇచ్చా. అయితే నేను చేశానంటావా అని అడిగింది సీరియస్గా. ఛా, అలా ఎందుకంటాను, నువ్వు కాబోయే ఎండివి. నిన్ను అని నేను ఈ కంపెనీలో ఉండటమే. ఓహో, స్టాప్ దట్ సోనా. ఎండి అయ్యేంత ఏజ్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ రెండూ లేవు. ప్రతిసారి అలా మోయకు. లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. నాకు డౌట్ వచ్చింది, అడిగా, అంతే, అక్కడితో వదిలే అంటూ వర్క్లో పడింది. సోనా వైషుని చూస్తూ, బ్రిలియంట్. ఇన్ఫో కోసం చూసి ఆ ఫైల్ డేటా కూడా చెక్ చేస్తున్నావు. నీతో జాగ్రత్తగా ఉండాలి అనుకుంది. లంచ్ టైంలో షాన్ వచ్చి, వైషు మేడం, ఎండి గారు రమ్మంటున్నారు అనగానే వైషు లేచి వెళ్ళింది. సోనా ఎవరికో మెసేజ్ చేసింది 1 2 3 అని. 2 నిమిషాల తర్వాత వైషు ల్యాపీ ఓపెన్ చేసి ఏదో కిరికిరి చేసి కామ్గా లేచి వెళ్ళిపోయింది. సిద్ధు క్యాబిన్లో వైషు రాగానే సిద్ధు ఇయర్ రింగ్స్ చూపిస్తూ, యాక్చువల్గా నేను ఇవి నీ కోసం కొన్నాను, బట్ ఎలా మారిపోయాయో కానీ సోనాకి బర్త్డే గిఫ్ట్గా వెళ్ళాయి. అండ్ అనిరుద్ధ్ తనని కన్విన్స్ చేసి ఇవి ఇచ్చేలా చేశాడు. అఫ్కోర్స్ వాడు చెప్పినా వినాలనైతే లేదు కదా, తను తెచ్చిచ్చింది అన్నాడు నవ్వుతూ. వైషు సిద్ధు కాలర్ పట్టుకుని పైకి లేపి తన చైర్లో కూర్చుని, సి మిస్టర్ సిద్వేష్, ప్లీజ్ టేక్ యువర్ సీట్ అంటూ ఎదురుగా చైర్ చూపించింది. సిద్ధు నవ్వుతూ వెళ్ళి ఎదురుగా కూర్చున్నాడు. వైషు సిద్ధు స్పెట్స్ తీసుకుని తను పెట్టుకుని, ఇప్పుడు చెప్పండి, ఆఫీస్లో ఏంటి ఇయర్ రింగ్స్, హెయిర్ కటింగ్స్ అంటూ సోది వ్యవహారాలతో టైం వేస్ట్ చేస్తున్నారు? మీ మీద చైర్మన్ సార్కి కంప్లైంట్ ఇస్తా, ఏమనుకుంటున్నారు అంటూ కళ్ళెగరేసింది. అంటే మేడం, అది కంప్లైంట్ దాకా ఎందుకు, కానీ ఆ పనిష్మెంట్ ఏదో మీరే ఇవ్వచ్చు కదా అన్నాడు హస్కీగా. ఓకే, దెన్ మిమ్మల్ని ఈ క్షణమే ఎండీగా సస్పెండ్ చేస్తూ సోనా కింద అసిస్టెంట్గా అపాయింట్ చేస్తున్నా. వెళ్ళి తనకి పులిహోర కలుపుతూ, బై అది నిమ్మకాయ చింతపండ ఏది బాగుంటే అది కలపండి, ఎందుకంటే మీరు ది గ్రేట్ రామ్స్కి ఎండి అనే విషయం మర్చిపోయి పులిహోర కలపడమే పనిగా పెట్టుకున్నారు కాబట్టి అన్నది. అంతే, సిద్ధు ఫేస్లో నవ్వు మాయమయ్యి సీరియస్నెస్ వచ్చింది. అంటే అని అడిగాడు సీరియస్గా. లేకపోతే ఆమె ఏదో గొప్ప ఘనకార్యం చేసినట్టు నన్ను పిలిచి మరీ చెబితే నాకు సంఖ్య మామూలుగా తిరగదు అంటూ కోపంగా పైకి లేచింది. అది కాదు, ఇవి నీకు ఇవ్వాలని. వైషు చేతులు కట్టుకుని, హో, నాకు సెకండ్ హ్యాండ్ వస్తువులు వాడే అలవాటు లేదు. సరే అయితే ఇంక వెళ్ళు అన్నాడు సీరియస్గా. వైషు వెళ్ళిపోతుంటే, నా స్పెట్స్ ఇచ్చి వెళ్ళు అన్నాడు కోపంగా. ఏంటి, నీ గిఫ్ట్ తీసుకోలేదని ఏడుస్తున్నావా
అంటూ తన హ్యాండ్ బ్యాగ్లో నుండి సిద్ధు ఇచ్చిన స్టోన్స్ వ్యాలెట్ తీసి చూపించి, ఇది నువ్వు నాకు ఇచ్చిన గిఫ్ట్, ఇది చాలు నాకు అంటూ సిద్ధు చేయి లాగి ఫోర్స్గా స్పెట్స్ పెట్టేసి వెళ్ళిపోయింది. బాగా ఈగో ఈ రౌడీ బేబీకి అనుకుంటూ వర్క్లో పడ్డాడు సిద్ధు. ఇక్కడ మన విసిరాలు ఆ రోజంతా షటోరా తెచ్చినవి తినడం నిద్రపోవడమే సరిపోయింది. వీరాకి విసుగ్గా ఉన్నా కేవలం తన జాన్ మాత్రమే తనతో ఉండటం నచ్చింది. విశిష్టకి ఆ వాతావరణం చాలా బాగుంది. కానీ ఇల్లు గుర్తుకు రాగానే మనసంతా అదోలా అయిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ వాన కొంచెం తగ్గటంతో షటోరాతో, మీ గూడెం అంతా చూడొచ్చా అని అడిగింది విశిష్ట ఆశగా. నేనే అడుగుదామనుకుంటున్నా, ఇంతలో మీరే అడిగారు. మధ్యాహ్నం ఇక్కడ సంబరాలు మొదలవుతాయి, తీసుకెళ్తా అనగానే, హే అవునా, అయితే ఇప్పుడు పోదాం పదా అన్నది సంబరంగా. లేదు లేదు, అక్కడికి అందరినీ ఇప్పుడే రానివ్వరు, నేను వచ్చి తీసుకెళ్తా అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అది విని వీరా, ఇప్పుడేంటి అవన్నీ చూడాలా అని అడిగాడు మాపేపేస్తూ. చూడాలి, నేను మాత్రమే కాదు మీరు కూడా వస్తున్నారు నాతో అన్నది సీరియస్గా. మధ్యాహ్నం అవ్వడం ఆలస్యం. ఎప్పుడెప్పుడు వెళ్ళి ఆ గూడెం చూద్దామా, ఆ సంబరాలు ఎప్పుడు చూస్తానా అని తెగ ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతోంది డీడీ పాప. షటోరా రాగానే చిన్న పిల్లల వెళ్దామా అని అడిగింది నవ్వుతూ. అనటం ఆలస్యం. వీరా చేయి పట్టుకుని తీసుకెళ్ళింది. సన్నగా జల్లు పడుతోంది. షటోరా, దేనికి సంబరాలు? మా కులదైవాలు ఇద్దరికి కళ్యాణం. ఓహో, అయితే ఇప్పుడేం చేస్తారు? ముందుగా పూలతో ఊరేగింపు, సాయంత్రం డ్యాన్స్ పోటీలు, రాత్రికి పెళ్ళైన జంటలలో నుంచి ఉత్తమ జంటని ఎంపిక చేసి రేపు వాళ్ళ చేతుల మీదుగా కళ్యాణం. ఆ పోటీ మాత్రం నేను చూడలేదు, పెళ్ళైన వాళ్ళను మాత్రమే రాణిస్తారు, భలే ఉంటుందని విన్నాను అని చెప్పాడు. వీరా విశిష్ట చేతిని వదిలించుకుని, ఇప్పుడు ఆ ఓవర్ యాక్షన్ చూడటం అవసరమా అని అడిగాడు విసుక్కుంటూ. నాకు అవసరమే, మరి నేను చూడాలి అంతే అంటూ ఫాస్ట్గా వెళ్ళేసరికి, టైం బ్యాడ్ కాకపోతే ఇక్కడ వచ్చి పడ్డాం అనుకుంటూ విశిష్ట వెనకే వెళ్ళాడు. విశిష్ట చిన్న పిల్లల అటూ ఇటూ తిరుగుతూ వెళ్తుంటే, ఏంటిది ఇది ఇంత హ్యాపీగా ఉన్నావు అని అడిగాడు షటోరా నవ్వుతూ. అడవిని ఇంత దగ్గరగా కాదు, అడవిలో ఇలా తిరగటం ఇప్పటికీ నమ్మశక్యం కావడం లేదు. ఐ కాంట్ బిలీవ్ దిస్ అంటూ రెండు చేతులు చాపి నాలుకతో పైనుంచి పడుతున్న వాన చినుకుల్ని మింగుతూ వీరా వైపు చూసింది. సీరియస్నెస్ కాదు కానీ తన వైపే విచిత్రంగా చూస్తున్నాడు. అంటూ కామ్ అయిపోయి వీరా చేయి పట్టుకుని నడిచింది విశిష్ట. అవును, పూలతో ఊరేగింపు అంటున్నావు, 2 రోజుల నుంచి విపరీతంగా వాన కురుస్తోంది, మరి మీకు పూలు ఎక్కడి నుంచి వచ్చాయి అని అడిగింది ఆశ్చర్యంగా. కొన్ని రకాలు ముందే తెచ్చిపెట్టుకుంటాం, కొన్ని ఇవాళ మార్నింగ్ తేవాల్సి ఉంది. నువ్వు అన్నట్టు వాన పడటంతో ఆగిపోయాము. అవును, డ్యాన్స్ పోటీలు ఏవో అన్నావు, దేనికి సంబంధించిన పోటీలు? బాంబో, బగోరియా, కాల్బేరియా, దింసా, వీటిలో ఏది అని అడిగేసరికి షటోరా ఆశ్చర్యంగా చూస్తున్నాడు. జాన్, నీకు కుప్పిగంతులు వేయడం వచ్చని తెలుసు కానీ మరి ఇవి కూడానా అని అడిగాడు వీరా విసుక్కుంటూ. కుప్పిగంతలా, అయ్యో అనుకుంటూ తల కొట్టుకుంది విశిష్ట. షటోరా షాక్లో ఉండగానే వాళ్ళు ఇల్లు వచ్చేశాయి. అక్కడ చాలామంది ఉన్నారు. ఆడలేడి ఔరతులు, మగ జెంట్స్, పిల్ల జెల్ల అంతా కలిపి 500 మంది దాకా ఉన్నారు. విసిరాలని చూడగానే కొందరు కోపంగా, మరికొందరు మూతి తిప్పుకుని, ఇంకొందరు ఆశ్చర్యంగా, ముఖ్యంగా స్టోన్ బాయ్ అతని ఫ్యామిలీ మెంబర్స్ క్రూరంగా చూస్తున్నారు. ఇంకా షటోరా సిస్టర్స్ విసీని చూసి మైమర్చిపోయారు. వాళ్ళంతా మిక్స్డ్ ఫీలింగ్స్తో చూస్తున్నారు. ఏమైనా అంటారా అని అడిగింది విశిష్ట కంగారుగా. దీదీ, మీరు వాళ్ళని పట్టించుకోని అవసరం లేదు, మా నాయకుడైతే మీకు రావడానికి పర్మిషన్ ఇచ్చాడు అంటూ దూరంగా ఉన్న ఒక నడి వయసు మగజంటిని చూపించాడు. ఎంతసేపు ఉండాలి ఇక్కడ ఈ సంతని చూస్తూ అని అడిగాడు వీరా సీరియస్గా. షో డాన్ బాబు, మీరు నైట్ వరకు ఏమీ మాట్లాడటానికి కుదరదు అంటూ వీరా నోటి మీద వేలు పెట్టింది. సరే, నేను ఏ మూలనో చస్తా, నువ్వు ఈ తతంగం అయ్యాక రా అంటూ విశిష్ట చేయి విదిలించుకుని కొంచెం దూరంగా ఉన్న ఎత్తైన కొండగట్టు మీద ఎక్కి కూర్చున్నాడు. విశిష్ట ఎగ్గేసుకుంటూ ఆడలేడీస్ ఉన్న వైపు వెళ్ళి అక్కడ ఉన్న చిన్న గట్టు మీద కూర్చుని వాళ్ళని గమనిస్తోంది. ఆడలేడీస్ అంతా వాళ్ళ సాంప్రదాయ బట్టలు వేసుకుని చాలా చక్కగా రెడీ అయ్యారు. ఆరోమా ఫ్లవర్స్ సువాసన గుప్పుమంటూ ముక్కు పుటలకి తగిలి మనసుకి చాలా హుషారు వస్తోంది. చుట్టూ చూసి తెలిసింది పూల నుంచి వస్తోంది అని. 4 రకాల పూలు,
8 బుట్టల నిండా దగ్గరికి వెళ్ళి చేతులతో తీసి చూడాలనే కోరికని బలవంతంగా ఆపుకుంది మన డీడీ పాప. అంతే, ఉన్నట్టుండి దూరం నుంచి ఏదో సౌండ్స్, డబ్బులు వాయిస్తూ బుర్రలు ఊదుతూ కొందరు వస్తున్నారు. దూరంగా మగజన్స్ రెడీ అయ్యారు. ఇంకో 8 బుట్టల నిండా పూలతో. ఫోన్ కానీ కెమెరా కానీ ఉంటే ఎంత బాగుండేది, ఇవన్నీ ఫొటోస్ తీసేదాన్ని అనుకుంది. పూల ఊరేగింపు మొదలైంది. ముందు డప్పుల వాళ్ళు, వాళ్ళ వెనక పూల బుట్టల్ని నెత్తిన పెట్టుకుని కొందరు. మిగిలిన వాళ్ళు వాళ్ళని అనుసరిస్తుంటే విశిష్టకి వెళ్ళాలనుంది. కానీ వెళ్ళొచ్చో లేదో అని ఆలోచిస్తూ అక్కడే ఆగిపోయింది. ఈలోపు షటోరా సిస్టర్స్ వచ్చి రా అంటూ చేరో చేయి పట్టుకుని తీసుకెళ్లారు. తను వెళ్తూ వీర వైపు చూసింది. రా అంటూ చేత్తో సైగ చేయగానే డాన్ బాబు నేను రాను నువ్వెళ్ళు అంటూ సైగ చేశాడు. విశిష్ట మూతి ముడుచుకుని వాళ్ళతో వెళ్ళింది. వీర వెనక్కి వాలి పడుకున్నాడు. ఇదేంటి అలా నోట్లో పెట్టేస్తుంది ఫుడ్, అసలు తను పెట్టింది అనుకో, నేను తినడమేంటి? పుట్టి బుద్ధి వచ్చాక అలా ఎవరూ తినిపించలేదు. అసలు తనకి నేనంటే ఇష్టమేనా? ఇష్టం ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? వీరా ఇక్కడ. ఇలా సాగిపోతున్నాయి డాన్ బాబు ఆలోచనలు. కొంత దూరం వెళ్ళాక 2 పెద్ద దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయి. ఈ మూర్తులకే కాబోలు కళ్యాణం అనుకుంటూ దండం పెట్టుకుంది. షటోరా వచ్చి దీదీ నీకేవైనా గట్టి కోరిక ఉంటే మొక్కుకో, జరిగిపోతుంది అని చెప్పగానే విశిష్ట కళ్ళు మూసుకుని నా ఫ్యామిలీ, అత్త, మామ, బావ, వైషు, నా ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడ ఉన్న అందరూ బాగుండాలి, డాన్ బాబు ఇంకా బాగుండాలి, నేను చేయబోయే ఆపరేషన్ వివిఆర్ సక్సెస్ అయ్యేలా చూడండి అనుకుని కళ్ళు తెరిచింది. తెచ్చిన పూలతో ఆ మూర్తులను అలంకరిస్తుంటే చూడటానికి ఎంతో అద్భుతంగా ఉంది. షటోరా సిస్టర్స్ షటోరా చెవిలో ఏదో చెప్పటం చూసి విశిష్ట కళ్ళతోని ఏంటి అని అడిగింది. అంటే మీరు మరోలా అనుకోవద్దు, మా చెల్లెలిద్దరికీ మీరు వనదేవతలా అనిపిస్తున్నారు, అందుకని మీకు వాళ్ళు వేసుకున్న బట్టలు వేసి అచ్చు మా వాళ్ళంతా రెడీ అయినట్టు రెడీ చేయాలని కోరిక అని చెప్పాడు. అది విని విశిష్ట ఎగిరి గంతేయాలనుకుని వీర గుర్తొచ్చి ఆగింది. ఏమంటాడో ఆ డాన్ వీళ్ళ డ్రెస్సెస్ వేసుకుంటే అని ఆలోచించి అది మరీ అంటూ ఆగిపోయింది. కానీ షటోరా సిస్టర్స్ వదల్లేదు. వాళ్ళ భాషలో బ్రతిమలాడటం మొదలెట్టారు. అసలే మన డీడీ పాప బటర్ లాంటి హాట్ ఆయే, దెబ్బకి మెల్ట్ అయ్యి ఓకే చెప్పింది. ఇద్దరు సంతోషంగా తనని తీసుకెళ్ళబోతుంటే ఆ డెకరేషన్ అయ్యాక వెళ్దాం అన్నది విశిష్ట. దానికి చాలా టైం పడుతుంది, మీరు వెళ్ళండి, ఈలోపు వచ్చేయచ్చు అని షటోరా అనగానే విశిష్ట వాళ్ళతో వెళ్ళింది. వీరాకి దూరం నుంచి విశిష్ట వాళ్ళతో నవ్వుకుంటూ రావడం కనిపించి ఏంటి జాన్ ఎలా అప్పుడే వాళ్ళతో అంత క్లోజ్ అయిపోతుంది అనుకుంటూ వాళ్ళనే గమనించాడు. విశిష్టకి ఆ డప్పుల సౌండ్కి ఇందాక వినపడలేదు, కానీ ఇప్పుడు వినబడుతోంది. ఏదో వాటర్ సౌండ్ ఎక్కడి నుంచి వస్తోందా అటు పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఇళ్ల మధ్యలో నుండి వెనక్కి వెళ్ళి చూసేసరికి వాటర్ ఫాల్స్ పైనుంచి నీళ్లు పడుతుంటే అవి కిందకి పడి దూరంగా వెళ్తుంటే యాహూ అంటూ పెద్దగా అరిచింది. తను ఎందుకు పరిగెత్తిందో అర్థం కాక షటోరా సిస్టర్ తన వెనకే వచ్చారు. వాళ్ళు ముగ్గురు సడన్గా మాయమయ్యేసరికి గట్టు మీద నుంచి కిందకు దూకి అటువైపుగా వెళ్ళాడు వీర. విశిష్టకి పిచ్చగా నచ్చేసింది అక్కడ. వాళ్ళ వైపు తిరిగి మీ పేర్లేంటి అని అడిగింది హిందీలో నవ్వుతూ. వాళ్ళిద్దరికీ అర్థం కాలేదు. విశిష్ట తన వైపు చూసి విశిష్ట మీ అన్న అంటూ అటు చూపి షటోరా మా ఆయన అంటూ మొహం సీరియస్గా పెట్టి వీరా అలాగే మీరు అని సైగ చేసింది. వాళ్ళకి అర్థమై ఒక అమ్మాయి చమేలి, ఇంకో అమ్మాయి సోనాలి అని చెప్పారు. హో భలే ఉన్నాయి అనుకుంటూ నేనిక్కడ కాసేపు ఉంటా అంటూ జలపాతం వైపు చూపించింది. చమేలి సరేనని తల ఊపి సోనాలికి ఏదో చెప్పింది. సోనాలి వెళ్ళి సున్నిపిండి పసుపు తెచ్చి రుద్దుకో అంటూ చిన్న మట్టి ముంత ఇచ్చింది. హౌ క్యూట్ అనుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి వాటర్ ఫాల్స్ కింద జలకన్యలాగా సంతోషంతో చిందులు వేస్తుంటే చమేలి సోనాలి తననే చూసి మురిసిపోయారు. ఇన్నాళ్ళకి గుర్తొచ్చానా వానా, ఎన్నాళ్ళని దాక్కుంటావే పైన అని సాంగు సింగుతుంటే తనని వెతుక్కుంటూ వచ్చిన వీరాకి విశిష్ట అలా జలపాతం దగ్గర తడుస్తూ ఉండటం నచ్చలేదు. ముందు కోపం, తర్వాత చిరాకు, ఆ తర్వాత నెమ్మదిగా మైండ్ బ్లాక్ అవ్వటం మొదలైంది. ఏంటి కోపం తగ్గుతోంది తనని చూస్తే అంటూ తల పట్టుకుని గట్టిగా విదిలించాడు. ఎప్పుడూ విసుగ్గా చిరాగ్గా ఉండే మనసు ఎందుకో నెమ్మదించడం మొదలైంది.
ఎదురుగా ఉన్నది తన జాన్. తనేనా? తనే. ఏంటి గందరగోళం? విశిష్ట ఒకసారి తనని వాటర్ ఫాల్స్ చూద్దామని అడిగితే తను ఒప్పుకోలేదు. నిజం చెప్పాలంటే తనకి అలాంటివి నచ్చవు. ఫస్ట్ టైం విశిష్టని చూసింది వానలో తడుస్తున్నప్పుడే. మరి అప్పుడెందుకు నచ్చింది? తనని చూడటానికి ఎలా తిరిగాడు 2 నెలలు. తనని చూడకపోతే పిచ్చెక్కిపోయేది. పెళ్ళయ్యాక తనని ఎందుకు విసుక్కుంటున్నాను? తను ఏది అడిగినా ఎందుకు ఒప్పుకోవడం లేదు? ఇలా మన వీర ఆలోచనలు సాగిపోతూ ఉన్నాయి. మన వీర ఎలా చేంజ్ అవుతాడో తర్వాతి వచ్చే అప్డేట్స్లో తెలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, మరొక భాగంతో కలుసుకుందాం.